బేతాళ కథలు ఆత్మ బలిదానం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను చూస్తే నాకు జీమూత వాహనుడి కథ జ్ఞప్తికి వస్తున్నది. కాలయాపన కోసం ఆ కథ విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. హిమాలయ పర్వతాల నడుమ కాంచన నగరాన్ని జీమూతకేతువనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ఇంటి పెరట్లో కల్పవృక్షముండేది. ఆ కల్పవృక్షం ప్రభావం చేత రాజవంశం వారు తమ కోరికలన్నీ నెరవేర్చుకుంటూ ఉండేవారు. జీమూతకేతువుకు కుమారుడు జీమూత వాహనుడు. యుక్త వయస్సు రాగానే తండ్రి అతనికి యువరాజ్య పట్టాభిషేకం జరిపించాడు. ఆ సమయంలో మంత్రులు జీమూత వాహనుడితో, యువరాజా, మీ వంశానికి కల్పవృక్షం గొప్ప అండగా ఉంటున్నది. అది అనేక తరాలుగా మీ పూర్వీకులకు ఇష్టకామ్య సిద్ధి కలిగించటమేగాక ఎలాంటి శత్రు భయము లేకుండా చేస్తున్నది. నీవు ఆ కల్పవృక్షాన్ని ప్రార్థించి నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు అని అన్నారు. ఆ మాట వినగానే జీమూత వాహనుడు ఆనందించటానికి బదులు విచారంతో, అయ్యో, నా పూర్వీకులు అన్ని కోరికలు తీర్చగల కల్పవృక్షాన్ని దగ్గర ఉంచుకొని కూడా స్వార్థం చూసుకున్నారే గాని ఎన్నడూ పరోపకారం చేసినవారు కారే. ఈ కల్పవృక్షం తమదని చెప్పుకున్న వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు? నేను మాత్రం ఈ కల్పవృక్షాన్ని స్వార్థానికి వినియోగించను అని అనుకున్నాడు. ఈ విధంగా ఆలోచన చేసిన వాడై జీమూత వాహనుడు కల్పవృక్షం వద్దకు పోయి, దేవా, ఎన్ని తరాలుగానో మా వంశానికి అడిగినదల్లా లేదనకుండా ఇచ్చావు. నాది ఒకటే ప్రార్థన. ప్రపంచంలో అభాగ్య జీవులు, అనాథలు ఎందరో ఉన్నారు. నీవు వెళ్ళి వారికి ఏ లోటు రాకుండా చెయ్యి. ఇంతకంటే నేను నిన్నేమీ కోరను అని ప్రార్థించాడు. వెంటనే కల్పవృక్షం అదృశ్యమైపోయింది. భూమి మీద వానలు చక్కగా కురిసి పాడి పంటలు పెరిగి ప్రపంచంలో దరిద్రుడనేవాడు లేకుండా పోయాడు. జీమూతకేతుడికి జీమూత వాహనుడికి కల్పవృక్షం లేకుండా పోయిందని తెలియగానే వారి రాజ్యం కాజేయాలనే దురాశతో దాయాదులు సైన్యం తరలించుకొని కాంచన నగరం మీదకు దండెత్తి వచ్చారు. వారితో యుద్ధం సాగించటానికై జీమూతకేతుడు యత్నాలు ఆరంభించాడు. కానీ జీమూత వాహనుడు తండ్రితో, నాన్న, ఎందుకీ యుద్ధం? ఈ రాజ్యం కోసం మన దాయాదులనే చంపుకుందామా? కొంతకాలం వారినే రాజ్యమేలని మనం మరెక్కడికైనా పోయి ఇహపర సుఖం వెతుక్కుందాం అని అన్నాడు. నీ ఇష్టం బాబు, నీకే రాజ్యకాంక్ష లేకపోతే నాకెందుకు అని తండ్రి అన్నాడు. జీమూత వాహనుడు రాజ్యాన్ని దాయాదుల పరం చేసి తన తల్లిదండ్రులతో బయలుదేరి దక్షిణ సముద్ర తీరాన మలయ పర్వతం మీద ఆశ్రమం ఏర్పరచుకున్నాడు. మలయ పర్వతం మీద సిద్ధజాతి వారుండేవారు. సిద్ధరాజు కొడుకైన మిత్రావసుడనే వాడితో జీమూత వాహనుడికి త్వరలోనే స్నేహం కలిసింది. ఒకనాడు జీమూత వాహనుడు పర్వతం మీద షికారుకెళ్ళి గౌరీ దేవాలయం చేరుకున్నాడు. దేవాలయంలో ఎవరో వీణ వాయిస్తూ గౌరీ స్థవాలు పాడటం వినిపించింది. అతను లోపలికి వెళ్లేసరికి ఒక చక్కని యువతి కనిపించింది. ఆమె మిత్రావసువు చెల్లెలని, పేరు మలయవతి అని ఆమె చెలికత్తె వల్ల అతను తెలుసుకున్నాడు. అనంతరం ఆ చెలికత్తె మలయవతికి జీమూత వాహనుణ్ణి పరిచయం చేసింది. వెంటనే మలయవతి అతన్ని ఎలా సత్కరించాలో తెలియక తన పళ్ళెంలో ఉన్న మాల తీసి జీమూత వాహనుడి మెడలో వేసింది. మరుక్షణం ఆ దండనే జీమూత వాహనుడు మలయవతి మెడలో వేశాడు. ఈ సంగతి విని మిత్రావసుడు తన చెల్లెలు, తన మిత్రుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్టు రూఢి చేసుకొని వారిరువురికి వైభవంగా వివాహం చేసేశాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు బావమరుదులిద్దరూ చందన వృక్షాల మధ్యగా పర్వతం దిగి సముద్ర తీరం వైపు బయలుదేరారు. ఒకచోట పెద్ద ఎముకల గుట్టలు ఉండటం చూసి జీమూత వాహనుడు మిత్రావసువును అవి ఏమిటని అడిగాడు. గరుత్మంతుడికి నాగజాతి మీద పగ ఉన్న విషయం నీకు తెలుసు కదా
ఆ గరుత్మంతుడు తమ నాగకులం మీద పడి చంపుకు తింటూ భీభత్సం కలిగిస్తూ ఉండటం చూసి నాగరాజైన వాసుకి గరుత్మంతుడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం రోజుకొక నాగుణ్ణి ఆ కనపడే శిల వద్దకు పంపుతారు. గరుత్మంతుడు వచ్చి వాణ్ణి తిని వెళ్ళిపోతాడు. గరుత్మంతుడు తినివేసిన నాగుల అస్థికల గుట్టలే ఇవి అని మిత్రావసు అన్నాడు. ఈ మాట వినగానే జీమూతవాహనుడి హృదయం కరుణతో ద్రవించిపోయింది. అయ్యో పాపం, ఈ నాగులకు ఎంత దుస్థితి వచ్చింది. వాసుకి వట్టి పందగాకపోతే రోజు తన ప్రజలను తన శత్రువు పొట్టన పెడతాడా? ఇంత నీచమైన సంధికి ఒడబడ్డవాడు ముందుగా తానే గరుత్మంతుడికి ఆహారం కాలేకపోయాడా? గరుత్మంతుడి ఘనత మాత్రం ఏమిటి? రోజుకొక నాగుణ్ణి భక్షించి ఒక నాగ కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచేవాడు ఎటువంటి కిరాతకుడు అని జీమూతవాహనుడు మనసులో అనుకున్నాడు. వెంటనే మిత్రావసువు, మనం ఇల్లు విడిచి చాలాసేపైంది, తిరిగి పోదామా అని అన్నాడు. నువ్వు పద, నేను కొంచెం వెనకగా వస్తాను అని జీమూతవాహనుడు తన బావమర్దిని పంపేశాడు. అసలు సంగతి ఏమిటంటే ఆనాడు గరుత్మంతుడికి ఆహారం కానున్న నాగుడికి బదులు తానే ఆహారమై కనీసం ఒక్క ప్రాణికైనా ప్రాణప్రదానం చేసి తరించుదామని అతని మనసులో నిర్ణయించుకున్నాడు. కొద్దిసేపట్లోనే రోదన ధ్వని వినిపించింది. ఒక ముసలిది, ఒక కుర్రవాడు శిలకేసి రాసాగారు. అయ్యో నాయనా శంఖచూడా, నీకప్పుడే 100 నిండాయా? నువ్వు పోతే నాకు దిక్కెవరు తండ్రి? నా గతి ఏం కాను అని ముసలిది కడుపు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నది. ఏడ్చి ఏం ప్రయోజనమమ్మా? ఇక నాకు వేళైంది, నువ్వింటికి పో, లేకపోతే నా చావు కళ్ళారా చూడవలసి వస్తుంది అని శంఖచూడుడన్నాడు. ఇంతలో జీమూతవాహనుడు ముందుకు వచ్చి, అమ్మ, నీ కొడుకు కోసం దుఃఖించకు. ఈ రోజుకు నీ కొడుకు బదులు నేనే గరుత్మంతుడికి ఆహారమవుతాను. నీ కొడుకుని తీసుకొని నిశ్చింతగా నువ్వింటికి వెళ్ళిపో అని జీమూతవాహనుడన్నాడు. వృద్ధురాలు కన్నీటితో పాటు ఆనందాశ్రువులు కూడా రాలుస్తూ, ఎంత చల్లని మాటన్నావు తండ్రి, కానీ ఇంత మాట అన్నవాడివి నువ్వు మాత్రం నా కొడుకు వంటి వాడివి కావా? నువ్వు గరుత్మంతుడికి ఆహారమైతే మాత్రం నాకు దుఃఖం కలగదా? వద్దు బాబు వద్దు అని వృద్ధురాలన్నది. శంఖచూడు త్వరగా తల్లిని అక్కడ్నుంచి పంపేసి గరుత్మంతుడు వచ్చేలోగా గోకర్ణుడికి మొక్కుకు వద్దామని పరిగెత్తి వెళ్ళాడు. శంఖచూడు తిరిగి వచ్చేలోగా ఎగురుతూ గరుత్మంతుడు వచ్చాడు. అది గమనించి జీమూతవాహనుడు శిల వద్ద నిలబడ్డాడు. గరుత్మంతుడు అతనే నాగుడనుకొని అతన్ని పట్టి భక్షించసాగాడు. అయితే గరుత్మంతుడికి ఒకందుకు ఆశ్చర్యమైంది. ఈ నాగుడు ఇతర నాగుల్లాగా చావటానికి కొంచెమైనా భయపడటం లేదు. ఇతని ముఖాన శాంతం తప్ప మరే భావమూ లేదు. ఇది గరుత్మంతుడికి అర్థం కాలేదు. ఇంతలోనే శంఖచూడు పరిగెత్తుకుంటూ వస్తూ, ఆగు ఆగు, అతను నాగుడు కాడు, నాగుణ్ణి నేను, అతన్ని తినకు, నన్ను తిను అంటూ కేకలు వేశాడు. గరుత్మంతుడు నివ్వెరపోయి జీమూతవాహనుడికేసి చూసి, నువ్వు నాగుడివి కాకపోతే నాకెందుకు ఆహారమవుతున్నావు అని అడిగాడు. నువ్వు పాషాణ హృదయుడివి గనక రోజుకొక నాగుణ్ణి నిశ్చింతగా పొట్టన పెట్టుకుంటున్నావు. కానీ ప్రాణం ఎంత అమూల్యమైనదో నాకు తెలుసు. అందుచేత ఒక నాగుడికైనా ప్రాణదానం చేద్దామని నేను ఈ పని చేశాను. ప్రాణదానం కంటే ఉత్తమ ధర్మం ఏమున్నది అని జీమూతవాహనుడన్నాడు. గరుత్మంతుడికి పశ్చాత్తాపం కలిగి, మహాత్మా, తెలియక చేసిన అపరాధాన్ని క్షమించు అని అన్నాడు. తెలిసి రోజు అపచారం చేసేవాడికి క్షమాపణేమిటి? రోజు నువ్వు భక్షించే నాగులు నాలాంటి ప్రాణులు కారా అని జీమూతవాహనుడన్నాడు. ఇక నాగుల జోలికి నేనెన్నడూ పోను, నన్ను మటుకు నువ్వు క్షమించాలి అని గరుత్మంతుడన్నాడు. శంఖచూడు ప్రాణం దక్కింది. జీమూతవాహనుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు. అది మొదలు గరుత్మంతుడు నాగకులాన్ని బాధించక స్వేచ్ఛగా వదిలివేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప? శంఖచూడు బదులు తానే గరుత్మంతుడికి ఆహారం కావటానికి సిద్ధపడిన జీమూతవాహనుడా, జీమూతవాహనుణ్ణి చావకుండా కాపాడిన శంఖచూడుడా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, జీమూతవాహనుడు జీవకారుణ్యం కలవాడు.
ప్రాణదానం కోసం ఆత్మబలి చేసుకోవటం తన ధర్మంగా భావించిన వాడు శంఖచూడుడి కోసం కాకపోతే మరొకరి కోసం అతను నిశ్చింతగా చచ్చిపోతాడు. అది స్వచ్ఛంద మరణం. శంఖచూడుడి మరణం స్వచ్ఛంద మరణం కాదు. అతనికి చావు బలాత్కారంగా ఆసన్నమైంది. ఆ రోజు చావు తప్పితే అతనికి బలవన్మరణం ఉండదు. అది తెలిసి కూడా జీమూత వాహనుణ్ణి కాపాడటానికి ప్రయత్నించాడు గనక శంఖచూడుడే గొప్పవాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.